శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి సద్భక్తులకందరికీ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు. అందరికీ ఇదివరకే చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడకండి. దయచేసి ఆన్‌లైన్‌లో ఎవరైనా స్వామివారి ఫోటో, వీడియో కంటెంట్ వాడుకొని జ్యోతిష్యం చెప్పబడును అని ఎవరైనా చెప్తే దయచేసి వాటిని నమ్మకండి. మీకు దండం పెడతాను. నిన్న ఒకరు ఫోన్ చేశారు. తాండూరు వాసి అట. ఆయన ఫోన్ చేసి మా అబ్బాయికి ఫిడ్స్ వస్తుందని చెప్తే 51,000 యేసుకున్నారట. యేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాతకి 3,00,000 డిమాండ్ చేస్తున్నారంట. మీ అబ్బాయికి చేతబడి చేశారు, మీ ఇంటి పక్కలోళ్ళు చేశారు. వేయకపోతే మీ బాబు చనిపోతాడని చెప్తే వాళ్ళు వెంటనే ప్రెస్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు. ఆ ప్రెస్ వాళ్ళు మక్తల్‌లో ఉండే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రెస్ వాళ్ళకి చెప్తే ఆ మక్తల్ ఆంధ్రప్రభ ప్రెస్ వాళ్ళు మన భక్తులు. వాళ్ళు డైరెక్ట్‌గా నన్ను సంప్రదించారు. గురూజీ మీరిట్లా అడిగినరంట, ఏమిటి ఈ పరిస్థితి? ఇట్లా మీ మీద అలిగేషన్స్ వస్తున్నాయంటే, లేదు నాయనా ఆ నంబర్ ఏదో ఆ నంబర్ ఒకసారి మీరు చూడండి. ఆ నంబర్‌కి ఫోన్ చేయండి. వీలైతే ఆ నంబర్‌కి పోలీస్ కంప్లెయింట్ చేయమని చెప్పండి. ఏ నంబర్‌కైతే వాళ్ళు డబ్బులేసారో ఆ నంబర్ మీద పోలీస్ కంప్లెయింట్ చేయండి అని చెప్పాను. ఇలా కొన్ని లక్షల రూపాయలు అమాయకమైనటువంటి భక్తులతోటి తీసుకుంటున్నారు కాబట్టి, అందులో స్వామివారికి ఏం సంబంధం లేదు. అమ్మవారికి సంబంధం లేదు. పీఠానికి ఏం సంబంధం లేదు. కేవలం మన వీడియోస్ వాడుకుంటున్నారు గాబట్టి, ఎందరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ వీడియోస్ చూస్తుంటారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు గూడా చూస్తుంటారు. సాఫ్ట్‌వేర్ మీద ప్రావీణ్యం ఉన్నవాళ్ళు గూడా ఈ వీడియో చూస్తుంటారు. టెక్నాలజీ మీద మంచి అనుభవం పట్టున్న వాళ్ళు చూస్తుంటారు. దయచేసి వీళ్ళ మీద ఏదన్నా వీళ్ళ ఆగడాలకు బ్రేకేసేటటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే మాకు చెప్పండి. మీకు పుణ్యం వస్తది. సోషల్ మీడియాలో పరాశ్రీ స్వామి వచ్చి సరిగ్గా నేటికి 3 సంవత్సరాలయింది. ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయలు భక్తులతో తీసుకొని భక్తుల యొక్క అమాయకత్వాన్ని వాడుకుంటున్న వాళ్ళున్నారు. వాళ్ళ గురించి నేను అమ్మవారికి చెప్పాను. అమ్మవారు వాళ్ళని వింత విచిత్రంగా శిక్షించి, వాళ్ళకు వింత విచిత్రమైన రోగాలు, వింత విచిత్రమైనటువంటి అవస్థలు వచ్చి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. నరం నరం చిల్లులు పడి, పురుగులు పడి, కనీసం వాళ్ళ మీద వాళ్ళకే సోయం లేకుండా ఎంత విధంగా వాళ్ళు నాశనం అయిపోతారంటే, ఈ భూప్రపంచంలో ఉండేటటువంటి రోగాలు, అవస్థలన్నీ వాళ్ళకొస్తాయి. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకోసం వస్తాయంటే, చక్కగా మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని వాడి ఏదైనా పని చేసుకోండి, డ్రైనేజులు కడగండి, ఊడవండి, ఏదైనా వ్యాపారాలు చేయండి, అడుక్కు తినండి. బయట రోడ్ల మీద అడుక్కు తినండి గానీ, ఒక సత్యమైనటువంటి, ఒక నిష్పక్షపాతి అయినటువంటి ఒక సాధువుని, ఒక బ్రహ్మచారిని, నా వీడియోలు, నా ఫోటోలు, నా పేరు వాడుకునడం వలన మీకెంతటి పాపమొస్తుందో, ఎన్ని కర్మలు చుట్టుకుంటాయో, అందున విశ్వాసాలతో ఆడుకుంటున్నారు మీరు. ఒక ఒక భక్తుడి యొక్క విశ్వాసాన్ని ఆడుకుంటున్నారు. ఆ ఆటలో వాళ్ళ మనసు క్షోభిస్తుంది చూసారా మీకు డబ్బులేయడం వల్ల? వాళ్ళ క్షోభ, వాళ్ళ వేదన, వాళ్ళ బాధ వాళ్ళేమనుకుంటారు, ఈ పరాశ్రీ స్వామి పెద్ద మోసగాడు. డబ్బులేసుకుంటాడు, ఫోన్ ఎత్తడని. ఇంతటి గురువుని వాళ్ళు నింద చేసిన పాపం మూట కట్టుకుంటారు. వాళ్ళ మనక్షోభ, వాళ్ళ 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 యొక్క ఆత్మ వేదన, వాళ్ళ బాధ, వాళ్ళ మెంటల్ స్ట్రెస్సు, ఆ ఉసురు మీకు తలుగుతది. ఏ పొట్టకూటి కోసమైతే, ఏ పెండ్లాం పిల్లల్ని పోషించుకోవడానికైతే ఇవంతా మీరు చేస్తున్నారో, ఈ ఉసురు మీకు తగిలి సర్వనాశనం కాక తప్పదు, తప్పదు, తప్పదు. చిన్న విషయం గాదిది. ఇది చిన్న విషయం కాదు. పెద్దలొక మాట అంటారు. పతివ్రతల జోలికి వెళ్ళగూడదు, దేవుళ్ళ జోలికి వెళ్ళగూడదు, సాధువుల జోలికి వెళ్ళగూడదు, గోవు జోలికి వెళ్ళగూడదు, బ్రాహ్మణుల జోలికి వెళ్ళగూడదంటారు. ఇవి చిన్న విషయాలు గావు. వీటికి ప్రాయశ్చిత్తం లేదు. మీరు గంగలో మునిగినా, ఆకాశగంగలో స్నానం చేసినా, మానస సరోవరంలో స్నానం చేసినా, మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా దీనికి ప్రాయశ్చిత్తం లేదు. అనుభవించక తప్పదు. జ్యోతిష్యం చెప్పబడుననే బ్యాచ్ మీరు అనుభవించక తప్పదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరెన్ని మోసాలు చేస్తారో చేయండి. మీ వలన అంబాత్రేయ క్షేత్రానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో, స్వామివారికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో అది మాటల్లో చెప్పలేనిది. ఒక్క దమ్మిడి గూడా పీఠం తినలేదు ఇంతవరకు. ఎప్పుడే గాని డబ్బులడిగిన పాపం ఈ పీఠంలో లేదు. మేమడగము. అడగవలసిన పరిస్థితి మాకు లేదు. అడగవలసిన దుస్థితి మాకు లేదు. మనసున్న వాళ్ళెవరైనాను పీఠాన్ని ఆదుకుంటారో ఆ పుణ్యం మూట గట్టుకుంటారు. ఈ జ్యోతిష్యం చెప్పబడననే బ్యాచ్‌ని నమ్మకండి. ఆన్‌లైన్ మోసాలకు పాలుపడకండి. నిన్న లక్ష్మీ గవ్వలు ఎవరో 108 గవ్వలు శ్రావణ మాసంలో అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసుకుంటాము. ఇంట్లో పూజా గదిలో 108 లక్ష్మీ గవ్వలు పెట్టుకుంటే మంచిదని మీరు చెప్పారు. మేము విన్నామని అడిగితే, వాళ్ళ కోసము
శ్రేష్టమైన జాతి గవ్వలను నేను వేరుతా ఉంటే, ఆ షార్ట్ వీడియో మా పిల్లలు అప్‌లోడ్ చేశారు. దాన్ని కాపీ చేసి పెట్టుకున్నారు. దాన్ని జ్యోతిష్యం చెప్పబడునని పెట్టేసి పెట్టుకున్నారు. అమాయకమైనటువంటి భక్తులు, ప్రజలు ఎందుకు చెప్పండి ఇవన్నీ మీకు? ఆ! మీకేమైనా శుభం కలుగుతుందనుకుంటున్నారా? సర్వనాశనం. మీ వంశాలే లేకుండా పోతాయి ఈ భూప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకోండి. చేతనైతే మీ తెలివిని వారి మీరు సెపరేట్‌గా ఒక స్కిల్ డెవలప్‌మెంట్ జేసుకోండి. మీ తెలివితో మీరేదైనా చేసుకోండి. ఒకరి బుద్ధిని, ఒకరి జ్ఞానాన్ని, ఒకరి తెలివిని కాపీ కొట్టిన బతుకు ఒక బతుకా? ఎందుకోసం బ్రతకాలి ఆ బ్రతుకు? ఉరేసుకొని చావడం మంచిది అంటాను నేను. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జ్యోతిష్యం చెప్పబడననే బ్యాచ్ వలన ఎవరెవరు మోసపోయారో, ఏ నంబర్‌కైతే మీరు డబ్బులేస్తారో ఆ నంబర్ మీద మీరు పోలీస్ కంప్లెయింట్ జేయాలె. డబ్బులేసేటప్పుడు ఆ నంబర్, మాట్లాడేటప్పుడు ఆ నంబర్, అంతా మించుకొచ్చినాక సమాచార కేంద్రానికి ఫోను జేస్తారు. ఏం జేయాలో ఈ భక్తులను గూడా అర్థం గాదసలు. దయచేసి ఈ జ్యోతిష్యం చెప్పబడననే బ్యాచ్ నుంచి పీఠాన్ని, మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా పుణ్యాత్ములు దీని మీద స్పందించి వచ్చి కాపాడితే వారికి నేను ఏం కావాలన్నా వారికి నా తపశ్శక్తితోటి ఆశీర్వాదం చేయగలను. శుభమస్తు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.